తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి వేడుకలను ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దాయినేని ధర్మ, నల్లి ప్రదీప్ ఆధ్వర్యంలో 36వ డివిజన్లో ఈ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, కామేపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిటాల రవీంద్ర తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించారన్నారు. పార్టీ అధిష్టానం కూడా ఆయన సేవలను గుర్తించి మంత్రి పదవి కూడా ఇచ్చిందన్నారు. రాయలసీమలో పరిటాల రవీంద్ర అంటే ఒక బ్రాండ్గా నిలిచారన్నారు. పేదలను హక్కులో చేర్చుకుని వారికి ఎంతో సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. పరిటాల రవీంద్ర మరణించి 20 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు ఎర్ర సారథి, బత్తిన సురేష్, గోగినేని రామారావు, బెజవాడ బుజ్జి, బెజవాడ మురళి, బెజవాడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అయిపోతే నిలబడి ఇంకా 2 ఉన్నాయిగా. ఎందుకు అందరూ లేడీస్ జెంట్స్ అక్క ప్రోగ్రాం చేస్తున్నారు. మంగమూరు గంటలో వాళ్ళ అన్నిటికీ పిలుస్తుంటారు బాబు మాస్టర్ గారు. గురుగారు రండి. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి మధ్యలో అంటుంటాడు. మనం బావా నమస్కారం. బాగా కుమార్ గారు అన్నం వండుకోవచ్చు. 2 నిమిషాలు పూర్తి. సిలిండర్ చేయండి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఆళ్ళ హనుమంతరావు ప్రతి సంవత్సరం కూడా విజయవంతంగా నిర్వహిస్తూ ఆయన పట్ల అభిమానాన్ని సాగుతున్నటువంటి మన 36వ డివిజన్ ఆ కాలంలో ఈ అరాచకాలకి పెత్తందారీ విధానాలకి వ్యతిరేకంగా పేదలు తప్పుకుంటూ ఉన్నాము. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. కూర్చోండి. మన పరిటాల రవీంద్ర గారి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని 36వ డివిజన్లో గత 20 సంవత్సరాలుగా ఎప్పుడు ఆగకుండా నిర్విఘ్నంగా అనంతపురం జిల్లాలో ఎలా జరుగుతుందో ఆ విధంగా మన ఒంగోలులో నిర్వహిస్తున్న సోదరుడు దాయినేని ధర్మ గారికి, డివిజన్ ప్రెసిడెంట్ దీపు గారికి, ఎర్ర పార్థసారథి గారికి, బత్తినేని సురేష్ గారికి, గోగినేని రామారావు గారికి, పెద్దలు మారెడ్డి సత్యనారాయణ గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. పరిటాల రవి గారు పేద పొడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన కుటుంబం. వారి తండ్రి గారు 1970వ దశకంలో ఆనాడు కొన్ని 100 ఎకరాల భూములను ఆ ప్రాంతంలో భూస్వామిగా ఉండి
వందల ఎకరాలు పేద బడుగు పదహైన వర్గాలకు పంచిన వ్యక్తి. వామపక్ష పార్టీలో ఉంటూ పేద ప్రజల పక్షాన పోరాడుతున్న క్రమంలో ఆనాడు భూస్వాములుగా ఉన్న రెడ్డి పెత్తందారులు రంగుల నారాయణ రెడ్డి, సానే చెన్నారెడ్డి అని ఇద్దరు తోడలుళ్ళు ఆ ప్రాంతంలో భూస్వాములుగా ఉంది. పరిటాల రవీంద్ర గారి వర్ధంతి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి ధర్మ కానీ దీపు కానీ వీళ్ళందరూ పిల్లలు స్థానికంగా అందరి సహకారం తీసుకొని ఆయన వర్ధంతిని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముందుగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సమాజానికి మంచి చేసే వ్యక్తుల్ని మనం నిరంతరం స్మరించుకుంటూ ఉంటామో తప్పనిసరిగా ఆ ప్రభావం సమాజం మీద ఖచ్చితంగా పడతా ఉంది. మార్పు అనేది ఎప్పుడు కూడా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. అందరిలో కూడా సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన వచ్చే విధంగా మన కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా మనం మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. పరిటాల రవీంద్ర గారు తన జీవితం అంతా కూడా పేద ప్రజల కోసం ఆరాహం శ్రమించినటువంటి గొప్ప నాయకుడు. ఎన్టీ రామారావు గారి అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రాణం పోతున్నా సరే కార్యకర్తల కోసం అండగా నిలబడి కార్యకర్తల సమక్షంలో ప్రాణాలు ఉన్నటువంటి గొప్ప నాయకుడు. దాదాపు ఈ 20 సంవత్సరాల్లో నాకు తెలిసి ఆ కోవిడ్ 2 సంవత్సరాలు చెప్తే 18 సంవత్సరాల పాటు నిరంతరంగా పరిటాల రావు గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ నిర్వాహకులకి మీకు తెలిసిన విషయమే. పరిటాల రవీంద్ర గారి వర్ధంతి అంటే 24వ తారీఖు మైండ్లో మాకు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ పలానా డేట్న ఇది జరుగుతుంది, ధర్మ మన బాగు చేస్తారని చెప్పినది ఉంటుంది. అందులో భాగంగా వాస్తవంగా ఆ రోజున పరిటాల రావు గారు చనిపోయినప్పుడు 2005లో జనవరి 24వ తారీఖు ఒంగోలు రంగాభవన్లో మన పార్టీ రాష్ట్రం మొత్తం జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ ఆ రోజు రంగాభవన్లో ఉన్నాం. మీటింగ్ జరుగుతూ ఉండగానే సమాచారం తెలిసింది. అక్కడ ఎంతమంది ఉన్నారో బృంద అయితే ఒక 400 మంది ఉన్నారు. ఇక తెలుసుకొని సమాచారం తెలుసుకొని వేల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. నిజంగా ఒక నాయకుడు చనిపోయినప్పుడు అది కిరాతకంగా హత్య చేయవచ్చినప్పుడు జనాల్లో ఉండే ఎమోషన్ని ఆ రోజు చూసాం. మొట్టమొదటిసారిగా మా మీద రాజకీయమైన కేసులు పెట్టింది అదే కేసు. మొట్టమొదటి కేసు 94 మంది మధ్య ఆ రోజున ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. కేసులు పెట్టి దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ళ పాటు మన కోర్టులు చుట్టుకుంటానే ఉన్నారు. మన 36 రోజుల్లో ఇక్కడ ఉన్న పెద్దలందరూ తోటి అట్లాగే ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ నాయకులు అందరికీ పెద్దలకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. 20 సంవత్సరాల్లో మేము ఈ పరిటాల వర్ధంతి గారిని ముందు దీన్ని కార్యాచరణ చేసి అసలు నడపడానికి మన ప్రత్యేక సురేష్ దీపు వీళ్ళు వచ్చి కానీ అన్న మన పరిటాల రావు చనిపోయాడు కాబట్టి మనం కార్యక్రమం పెడదామని నన్ను అడగడం జరిగింది. నేను వర్క్షాప్లో ఉంటే కానీ ఆ రోజున ఉన్న పరిస్థితులు ఆ రోజున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం పరిటాల రవి ఫోటో పెట్టాలన్నా ఒక దండ వేయాలన్నా ఒక కార్యక్రమం చేయాలన్నా ఎంతో భయానకరమైన పరిస్థితి. తీసుకెళ్ళి లోన్ వేసే పరిస్థితి. నేను అడిగాను ఇప్పుడు వద్దులేమ్మా మనకి ఇబ్బందులు వస్తుంటే ఏదన్నా చేయాలంటే ఆ రోజు అక్కడ చిన్న టెంట్ వేసి ఫోటో పెట్టి ఈ రోడ్డు అంతా స్వీట్లు పంచాము అందరికీ. స్వీట్లు పంచిన తర్వాత ఈ డివిజన్లో కొంతమంది పెద్దల సహకారంతో అందరం కలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసి ఏదో మనకు వచ్చిన సోదరులందరూ పొద్దున్నే టిఫిన్ పెట్టుకోవడం ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా ఎక్కడ ఎన్ని ఆటంకాలు వచ్చినా కొంతమంది పెద్దలైతే కూడా వద్దులే ఇది ఏదో కాంట్రాక్ట్ విపరీతం అని చెప్పి కొంత ఆలోచించి కూడా వద్దని చెప్పినా సరే మన వాళ్ళందరం కూడా దీన్ని మొదలు పెట్టాం, దీన్ని ఆపకూడదు, ఏమైనా పర్వాలేదని చెప్పి ఒక మహోన్నతమైన వ్యక్తి. అతను ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఎవరైతే బీసీలు ఉన్నారో ఆ బీసీలకు చెందినటువంటి వ్యక్తి. తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ అంజనేయులో మన వర్మ గారు, డైరెక్టర్ వర్మ గారు మరియు మిత్రులు ఇక్కడ అందరూ కలిపి ప్రతి సంవత్సరము డివిజన్ అధ్యక్షులు ఇక్కడ ముఖ్య నాయకులు ఏటా నిర్వహించడం ఒంగోలులోనే అందరికీ
తెలిసిన విషయమే. ఈరోజు ఈ కార్యక్రమానికి మన పరిటాల రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, కర్నూలు జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఒక శక్తినిగా ఎదిగిన తరుణంలో అతన్ని ఆ రోజున్న పరిస్థితుల్లో అంతమంది నుంచి మన పార్టీని లేకుండా చేయాలని ఒక పుట్ట పన్నాడు. కానీ అతని ఆశయాలతో ఈ రోజు వరకు కూడాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిజమైన వ్యక్తిగా ప్రయత్నిస్తూ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలని చెప్పేసి ఆనాటి గవర్నమెంట్ ఆయన్ని నిర్దాక్షిణ్యంగా పార్టీ ఆఫీస్ నుంచి వస్తే హతమార్చడం జరిగింది. దాని మీద ఆయన అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా దుఃఖ సముద్ర సాగరంలో మునిగుండగా మళ్ళా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదే కేసులు పెట్టడం కూడా ఆనాటి గవర్నమెంట్ చేసింది. నిజం ఎప్పుడు కూడా మార్చుకోదు, నిజాయితీ ఎప్పుడు కూడా వెనకబడదు అనే దానికి నిదర్శనమే అన్న పరిటాల రవి గారు. తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ నా నమస్సుమాంజలి. వారు ఒక మహామనిషి, అమల సద్గుణముల రాశి, ధీరతకే సంకేతం, సహనానికి మారుపేరు. వారే పరిటాల రవి. మరి నిన్న చనిపోతే ఈరోజు మర్చిపోతున్నారు. మరి 20 సంవత్సరాల క్రితము పరమపదించినటువంటి పరిటాల రవి గారిని ఈరోజు రాప్తాడులో ఒక గొప్పదైనటువంటి కార్యక్రమం నిర్వర్తిస్తుంది సుల్తమ్మ గారు. మరి ఏంటనంటే మనము రూపాయలు పట్టుకొని ఇది శాశ్వతము అని అనుకుంటుంటాము. రూపాన్ని చూసి నేను చాలా అందగాన్ని, నేను చాలా గొప్పవాన్ని అనుకుంటుంటాను. రూపాయ రూపము ఇవి రెండు అశాశ్వతమైనటువంటివి. శాశ్వతమైనటువంటిది ఏంటంటే గుణగణాలు, ఉత్తమమైనటువంటి గుణగణాలు కలిగి ధీరోదాత్తుడు. అందుకే నాయకుల్లో ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీరలలితుడు, ధీర ప్రశాంతుడు అని అంటారు. అందులో ధీరోదాత్తుడైనటువంటి వ్యక్తి పరిటాల రవి గారు. రవి గారు ఆనాడు సమాజానికి ఆయన చేసినటువంటి సేవలే ఈనాడు ఆయన్ను మరవకుండా మనస్సులో నిలిపిపోయాయి. ఆ రోజే సామూహిక వివాహాలు జరిపించినటువంటి గరుడు ఆయన. మరి వారి తండ్రి శ్రీరాములు గారు వందలాది ఎకరాలను బీదలకు పంచిపెట్టినటువంటి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం. ఈనాడు ఉన్నటువంటి మన నాయకులు ఎవరి స్థానం జరుగుతుందా, ఎవరిని ముంచుదామా, ఎవరి డబ్బు జరుగుతుందా అనే ఆలోచనలో కలిగినటువంటి వ్యక్తులు ఈనాడు సమాజంలో చీడపురుగులాగా తయారై చివరకు చీచి వీడి ముఖం చూడకూడదు అనే పరిస్థితిలో మన దరిదాపులు లేకుండా వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. సమాజానికి మనం ఏమిచ్చాము? అసలు ఈ భూమిపై పుట్టిన తర్వాత నాకు సమాజం ఏదో ఇవ్వాలని కోరిక కాదు, మనం చేతనైనటువంటిది మనం సమాజానికి అందించగలిగిన రోజే మనల గురించి జనాలు మనసులో ఉంచుకుంటారు, లేకపోతే మనల్ని ఎవ్వరు మనసులో ఉంచుకోరు. 20 సంవత్సరాలుగా జరుపుకుంటున్న దాయినేని ధర్మ గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేదిక ముందున్న ఇంతమంది పరిటాల అభిమానులు ఇక్కడికి వచ్చి పరిటాల అన్నగారికి నివాళులు అర్పిస్తున్నారంటే యుగ పురుషులు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనే దానికి నిదర్శనమే ఇదనమాట. నిజంగానే ఇందాక అన్నట్టుగా ఎవరో చనిపోతే, ఈరోజు చనిపోతే తొందరగా శవాన్ని తీసేస్తే ఇళ్ళకి వెళ్ళి మన పనులు చూసుకుందాం అనుకునే సభ్య సమాజంలో మనం బ్రతుకుతున్నాము. అటువంటిది ఈరోజు రవీంద్ర గారు చేసిన పోరాట పట్టి మా పార్టీ కోసం ఆయన నియమ నిబద్ధతలు అన్నీ కలిపి ఈరోజు ఇంతమంది గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయిన పరిటాల రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తున్నాను. జోహార్ పరిటాల రవీంద్ర గారు, జోహార్ పరిటాల రవీంద్ర గారు. కార్యక్రమం 20 సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా మన ధర్మన్న ఆధ్వర్యంలో ఇక్కడ 36వ డివిజన్ కమిటీ వాళ్ళందరూ కలిసి చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఒక్క సంవత్సరం కూడా ఆపకుండా 20 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతి సంవత్సరం చేస్తున్నారంటే వీళ్ళందరినీ అభినందన ఇవ్వాల్సిన విషయమే. అంతేకాకుండా పరిటాల రవి గారు అతన్ని హతమారుస్తారని తెలిసి కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళి మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే నినాదంతో వెళ్ళి చావుకు గురైన అందున
ఆయనకి మన నివాళులు అర్పిస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందరో మహానుభావులు, అందులో ఒకరు మన పరిటాల రవి గారు. ఎందుకంటే ఎప్పుడు పుడతామో ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఈ మధ్యకాలంలో మనం చేసినటువంటి మంచి పనులే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతాయి. ఆయన చేసినటువంటి పనులు ఏంటంటే ఎక్కువ ప్రజల కోసం పోరాటం చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఒక నాయకుడిగా ఎదిగి, అలాగే ఆయన మరణం కూడా జనాల మధ్యలో జరగడం జరిగింది. అటువంటి మహానుభావులందరినీ కూడా ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో గుర్తుంచుకుంటారు. ఇన్ని సంవత్సరాలు కూడా గుర్తుంచుకొని ఈ జయంతులు వర్ధంతులు జరుపుతున్నారంటే అటువంటి మహానుభావుడి సభలో మాట్లాడడానికి నాకు ఈ అవకాశం కలిగినందుకు నేను కూడా ఒక గర్వంగా ఫీల్ అవుతూ ఈ అవకాశం నాకు కల్పించిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.